ఈరోజు యశ్ బర్త్డే, ఎల్లుండేమో వాణి యానివర్సరీ అని చెప్పి మేమందరం ఫామ్ హౌస్కి వచ్చాం. నేను ఇక్కడున్నా. వస్తూ వస్తూ మామిడి పండ్లు, జిలేబీ, ఇంకా సమోసా తీసుకొని వచ్చాం. ముఖ్యంగా పిల్లల కోసం అండి. బయటికి ఎక్కడ తీసుకెళ్దామన్నా ఈ సీజన్ స్టార్ట్ అయిన నుండి అస్సలు బాగాలేదు. సమ్మర్లో ఎక్కడ దగ్గర అనుకుంటే ఒకసారి అనుకున్నాం, ఒకటి క్యాన్సిల్ అయింది. గోవా అనుకున్నాం, గోవా క్యాన్సిల్ అయింది. సో ఇంకా లాభం లేదు, పిల్లలందరినీ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. మేము మొత్తం 5 మెంబర్స్, యశ్, వాణి, ప్రసన్న అందరం వస్తున్నాం అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, నువ్వు పెద్దవాళ్ళు. వేరే ప్లేస్లో అట్లా షూటింగ్ తీసుకొచ్చా, ఫుట్బాల్ ఆడుతున్నా. సరే రండి. అయితే ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. నాకైతే నచ్చింది చిన్న, చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది చూడగానే. ఇక్కడ చూడండి తామర పువ్వులు. మా చిట్టి తల్లి చేసే హడావిడి అంతా ఇంత కాదు అసలు. చిన్న నువ్వు చూపించే రూమ్లు. నాకైతే ఫామ్ హౌస్ పేరు తెలియదండి. మా తమ్ముడు వాళ్ళు బుక్ చేస్తే సర్ప్రైజ్గా నేను వచ్చాను. అండ్ ఇది ప్రమోషను కాదు, మళ్ళీ పేరు చెప్తే చెప్పేమంటారు, చెప్పకపోతే చెప్పలేదంటారు. నాకైతే నిజంగా తెలీదు. 2 డేస్ నుండి జ్వరం ఉంది, నేను పడుకొని ఉన్నా. బట్ ఫామ్ హౌస్ని ఊరికే మీకు టూర్ చేపిస్తున్నా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడేమో సిట్టింగ్ ఏరియా. రేపు మార్నింగ్ కాఫీ తాగేటప్పుడు ఇక్కడ ఉంటుంది మా గ్యాంగ్ అంతా. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, ఈయనే మా అందరికీ వంట చేసి పెడతారంట. ముందు మెనూ ఇస్తాడు, బట్ మెనూలో పెద్దగా ఏం లేదు. ఇక్కడ కూడా ఒక సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ ఇటు రండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్. మా చిన్న చెల్లి చూపించింది. ఫస్ట్ ఇళ్ళకి వచ్చినావా చిన్న? ఫస్ట్ నేను ఇళ్ళకే వచ్చా. నాకు రాగానే చాలా స్పేసియస్గా బాగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా అందరం ఆ రూమ్ ఈ రూమ్ పడుకోవచ్చు. ఇల్లు అయితే మన ఫ్రెండ్స్ అందరం పడుకోవచ్చు కలిసి. మంచి నలుగురు హ్యాపీగా పండుకోవచ్చు. మనం అనవసరంగా బ్లాంకెట్లు అవి ఇవి తెచ్చుకున్నామేమో. నిజంగా ఉన్నాయి. సో వాష్రూమ్ ఎట్లుంది? ఫస్ట్ ఎక్కడికి వచ్చినా నేనైతే హోటల్కి వస్తే వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది తెలుసా. 2 డోర్స్ ఉన్నాయి, లోపల నుండి ఉంది, బయట నుండి కూడా ఉంది. లైట్ ఎక్కడ ఉన్నాయో మంచిగా ఉంది. మంచి స్పేషియస్ ఉంది. బాత్రూమ్ మంచిగా ఉంటే ఏ హోటల్ అయినా మనం స్టే చేయడానికి బాగున్నట్టుంటుంది. కమ్, ఇది ఒక రూము. నెక్స్ట్ రూమ్ చూద్దాం. చిటి తల్లి రూమ్ ఎట్లుంది పాప? రూమ్ అంటే ఎట్లుంది? నచ్చిందా బంగారు తల్లి? నువ్వు పెద్ద ఏమంటుంది తెలుసా రూమ్లోకి రాగానే? అబ్బా రూమ్ ఎంత బాగుంది, ఏసీ ఉంది, చాలా అమ్మ అంట. నిన్న నాకు జ్వరం వస్తే నువ్వు అమ్మతోనే ఏమన్నావు బేటా? చెప్పడమ్మా నేను దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పడమ్మా జ్వరం తగ్గాలని మొక్కున్నా. నా బంగారు తల్లి లేను. ఇక్కడ చూపిస్తా పట్టు రూమ్ చూపిస్తా పట్టు అంటే. ఇక్కడ ఇట్లా బబుల్స్ వస్తున్నాయి చూడు, వాటర్ క్లీన్ అవుతున్నాయి అన్నట్టు. లాక్ ఉన్నట్టుంది. లేదు, సేమ్ అన్ని రూమ్స్ సేమ్ కదా చిట్టి తల్లి? నువ్వు ఎవరితో పంచుంటావు ఈరోజు? నాతో. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదే పాపలు. నువ్వు చెప్పులు వేసుకోకుండా ఎందుకు నడుస్తున్నావు బుజ్జిలు? అది కూడా సేమ్ రూమే. ఇక్కడ చాలా బాగుంది. కిచెనా? కిచెన్ డైనింగ్ ఏరియా. ఇక్కడ చిన్న ఫంక్షన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు మంచిగా మనం. మమ్మీ వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారు కదా. మా అత్తమ్మ వాళ్ళని అయితే తీసుకురావట్లేదు, ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్స్ మేము అంటే ఈ ప్రైవేట్ ప్లేస్ కదా. సో చిల్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళ ముందు అన్ని డ్రెస్సులు వేసుకోలేము కాబట్టి సో పెద్దవాళ్ళని రాలే. అని వాళ్ళు కూడా వద్దన్నారు. మీరు వెళ్ళండి, హ్యాపీగా చేసుకునండి, మొత్తం అందరం కలిసి ఏదైనా పండగకి వెళ్దాం అన్నారు. వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు అసలు కదా. ఇక్కడ స్క్రీన్ వేస్తారు, ప్రొజెక్టర్. మంచిగా ప్రొజెక్టర్ పెట్టి అందరు కూర్చున్న తర్వాత భక్త కన్నప్ప సినిమా వేయాలి. అంటే ఆ మూడు కాదు కాబట్టి ఇటు వెళ్దాం. ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. కిచెన్కి సపరేట్గా ఇచ్చారు. మొత్తం కంప్లీట్గా మేము 3 డేస్ బుక్ చేసుకున్నాం. ఈరోజు 31st, 1st, 2nd. సో 3 డేస్కి 1,25,000 ఎంతో ప్యాకేజ్. చాలా బాగుంది. మనం ఇలా కట్టుకుందామా చెప్పనమ్మా? అక్కడ ఈ కిచెన్ తర్వాత ఇదే స్పేసియస్ వాటర్ బాటిల్. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడేమో
ఈవినింగ్ మంచిగా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం, అదే చలికాలం అయితే నైట్ కూర్చొని అందరు ఎంజాయ్ చేయడానికి 31st నైట్కి కూడా చాలా బాగుంటుంది వచ్చి. బాగుందా పాపలో చిట్టి తల్లి? అక్కడ చూడు జామ చెట్టుకి ఎన్ని జామకాయలు ఉన్నాయి పాప. ఇక్కడ అక్కడ ఇక్కడ కాదే, అక్కడ అటు వెళ్ళి చూడు చాలా ఉన్నాయి కానీ పండలేవు. బ్రహ్మ అగో అది జామకాయనా? అగో డాన్స్ చెప్పు పాప, ఒక పాట పాడవా పాప? నా కోసం నువ్వు ఒక పాట పాడవా? బ్రహ్మ ఇష్టమైన పాట పాట ఏంటి? నువ్వే చెప్పు. రోజు రోజులు అని పాట. మొన్ననే పాడినావు కదా, ఇంకేం పాట మంచి పాడుతుంది? పాప ఇది దేవుడి పాటలే మంచిగా అవుతుంది. హరిగిరి నందిని పాడు. ఐదిని నందిని నితమేదిని విష్టము నోరి ననదే ఇది వల్ల నిండొచ్చి తిని వాసిని విష్టము రాసిని విష్టముదే భగవతి ఏసిటి కంటకు టుంబిని ఊరిత టుంబి ఊరితదే జయ జయ మరిని అమ్మక పడితిని చేయించుటుదే ఐశతమర్తిని ఊరిక తుంబిని ఊరితదే జయ జయ సాడు తిని అమ్మప్ప పడితిని చేయించుటుదే. సూపర్ మొన్న తల్లి ఇది ఉంటే చాలు, ఫుల్ టైం పాస్ అయిపోతుంది. అందరి దగ్గర అల్లరి చేస్తుంది, చెప్పినట్టు వినదు. నా దగ్గర మనకి మంచిగా ఉంటుంది. మా ఇద్దరికి ఒక అండర్స్టాండ్ కదా. డీచి 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 డీచి. నేను పాడనా నీకోసం? రోజ్ 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 రోజా పువ్వా నువ్వే పువ్వా. బాగా నువ్వే పూల నువ్వే పువ్వా నువ్వే పూల నువ్వు అవుతుంది. సో ఈరోజు సింపుల్గా వాళ్ళు వచ్చే ముందు అందరు వచ్చే లోపల రచ్చ రచ్చ చేస్తారు. అంటే బెడ్ అంతా నీట్గా ఉంటే వాళ్ళు వచ్చి దుంకి దుంకి పాడు చేస్తారని ముందే మేము చేసేసాం. రేపు మళ్ళీ షార్ట్ చేద్దామా? యశు పిన్నికి మన ఇద్దరం బర్త్డే విషయం చెప్పమా? దాకా వీడియో తీసింది కదా యశు వచ్చింది. సో చెప్పు చెప్పు. నువ్వు ఇది పక్కన పెట్టేసావా? అబ్బో ఇది ఉంటే ఏమైంది పాపలో నీకు? నాకు ఇక్కడ నాకు పడిస్తుంది. బ్రహ్మ ఇది చేసి బాగున్నా చూపి. ఇంకా చాలా బాగుంది. తిరుగు తిరుగు తిరుగు. నా బంగాళమే భలే ఉంది. సో ఇదన్నమాట యశు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ పప్పు. హ్యాపీ బర్త్డే యశు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. సో యశు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ పప్పు. గాడ్ బ్లెస్ యూ. సో మేము అందరం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మేము వచ్చిన ఫామ్ హౌస్ ఏంటి అని చిన్న టూర్ అండి. ఇందులో ఎక్కడ ప్రమోషన్ లేదు, జస్ట్ మీతో మాట్లాడాలి, చూపించాలి అని చెప్పి. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. సో ఈరోజు చెల్లి వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ప్రసన్న కూడా వస్తుంది. ప్రసన్న మా తమ్ముళ్ళ వైఫ్ కాదు. ప్రసన్న జస్ట్ మా మమ్మీని ఇష్టంగా అత్త అత్త అని, మా తమ్ముళ్ళని బావా బావా అని పిలుస్తుంది సరదాగా అలా. అంతేగాని చాలామంది ప్రసన్న మీ తమ్ముడు వైఫ్ అంటే మా పెద్ద తమ్ముడిని చూశారు, మా పెద్ద తమ్ముడు వైఫ్ని చూశారు, మా చిన్న తమ్ముడు పెళ్లి వీడియో చూశారు, ఎంగేజ్మెంట్ వీడియో చూశారు, గృహప్రవేశం వీడియో కూడా చూశారు. మా చెల్లెలను అయితే చాలాసార్లు వీడియోలో చూశారు. కాబట్టి మీరు అలాంటి డౌట్స్ పెట్టుకోకండి. జస్ట్ మేము ఊరికే వరుసలు కలుపుకొని పిలుచుకుంటాం. బికాస్ మొత్తం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం. ఫ్యామిలీయే. అండ్ యశు ఎవరు అని అడుగుతారు. యశు స్టార్టింగ్ నా ఫ్రెండ్, కానీ ఇప్పుడు మేము ముగ్గురం అక్క చెల్లెల్లో ఇంకొక యశు కలిసిపోయింది, వాణి కూడా కలిసిపోయింది. ప్రసన్న మటుకి నేను మీకు సిస్టర్ని కాదు, నేను మీ వదిన్ని మరదల్ని అలా అలా చెప్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు బ్లడ్ రిలేషన్ ఉంటేనే మన వాళ్ళు అని నేను ఎప్పుడు నమ్మను, అసలు ఎవరిని అట్లా నమ్మను. మనతో ప్రేమగా ఉండే వాళ్ళే మన వాళ్ళు, అది చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా ఫ్రెండ్స్ అయినా. సో అది నేను నమ్ముతూ ఉంటాను అనమాట. సో మరొకసారి మనందరి తరపున యశుకి హ్యాపీ బర్త్డే. దా 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 దా. హ్యాపీ బర్త్డే యశ్విని పిన్ని. యశ్విని పిన్ని. సరే అండి, బాయ్ బాయ్. రేపు ఎల్లుండి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఫుల్ ఫన్ ఉంటుంది. మా పెద్ద తమ్ముడు వస్తాడు, చిన్న తమ్ముడు, చెల్లెళ్ళు, ప్రసన్న, సంతోష్ మామ ఫన్. గోల గోల రచ్చ రచ్చగా ఉంటుంది. చూసేయండి. బాయ్ బాయ్.